కానీ ఆడవాళ్ళకి మాత్రం సో ఇవాళ ఝాన్సీ బర్త్డే. నువ్వు చిన్నగా ఉన్నావా? హాయ్ గుడ్ మార్నింగ్ విన్ను. బిక్కి నీకు బిక్కియా? బిక్కి తినద్దు. హే గుడ్ మార్నింగ్ జున్ను. గుడ్ మార్నింగ్. హలో గైస్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వచ్చి వరప్రసాద్ వ్లాగ్స్. ఇవాళ February 4, 2024. ఈ రోజు మా ఝాన్సీ బర్త్డే. సో హ్యాపీ బర్త్డే టు యూ ఝాన్సీ. ఇల్లు వెనకాల నుండి సూర్యుడు తీస్తున్నట్టు కనిపిస్తుంది చూసారా? ఇల్లు అడ్డం ఉంది, సూర్యోదయం అవుతుంది ఇక్కడ. బయట వాతావరణం చూసారా ఎంత ప్రశాంతంగా నిర్మలంగా ఉందో. ఎక్క మేఘం కూడా లేనట్టు ఉంది, మొత్తం మంచి పొగతో ఉంది. ప్లస్ మేఘాలు ఇవి లేవు. మార్నింగ్ మా ఇంట్లో పిట్టలు చూసారు కదా, కిల రాగాలు చేస్తున్నాయి. అక్కడ ఏమున్నాయని చూస్తుంది మా పిట్ట. దోమలు, స్లాబ్ కొట్టుకున్న దోమలను తింటుంది. మార్నింగ్ లేవగానే మనకు కావాల్సింది వచ్చేసి టీ. ప్రజెంట్ అయితే టీకి వెళ్దాం. అది వల్ల సండే రైల్వే స్టేషన్ లో ట్రైన్లు వస్తాయి కదా. సండే అయితే కర్నూలు టు తిరుపతి ట్రైన్ వస్తుంది. వెళ్దామా దాన్ని తర్వాత చూద్దాం. జున్ను అడుగుతాం. జున్ను పోదామా రైల్వే స్టేషన్ కి? జున్ను అంటున్నాడు, ఇట్లా యాక్షన్ అయితే వేస్తున్నాడు. మార్నింగ్ లేచారు కదా. విన్ను నాన్న వచ్చేసి బిస్కెట్లు తింటున్నాడు. మ్యారీగోల్డ్ బిట్ట. నేను మ్యారీగోల్డ్ వచ్చేసి మొంగడినాను. మొంగడినావా? ముఖం గడలే ఏం గడలే బిస్కెట్ తింటాడు. ముఖం గడలేదు బిస్కెట్ తింటున్నాడు. ఇక్కడ చూసారా 2 కార్లు ఇక్కడ పెట్టారు, 2 బైక్లు, 2 ఇక్కడ పార్కింగ్ చేశారు. స్పోర్ట్స్ బైక్స్ ఇవి, 4-wheeler స్పోర్ట్స్ బైక్స్ ఇవి. సౌండా? ఎందుకో బిస్కెట్లు తింటావు, సౌండ్ తింటావు పొద్దున. నువ్వు బిక్కి మొహం అడిగినావా? మరి మొహం అడగకపోతే బిస్కెట్ తింటారా ఎవరన్నా? ఆడుకోండి ఇంకా. నువ్వేంటి ఎందుకు యాక్షన్లు చేస్తున్నాడు కదా బాగా? విన్ను నాని బాగా యాక్షన్లు చేస్తున్నాడు. ఆడుకో, దిగా ఆడుకో, ఏదైనా ఆడుకొని సైకిల్ కారు. మార్నింగ్ టైం 7:36. మార్నింగ్ చూసారా ఎలా ఉందో వాతావరణం. మంచు పట్టి ఉంది. నేనైతే పాల ప్యాకెట్ తీసుకొని అయితే ఇంటికి వెళ్తున్నాను. ఈరోజు సండే కనుక అందరు కొంచెం లేట్గా చేస్తున్నారు. ముందర ఇంకోట ముగ్గులేసి గిట్ట. ఇక్కడ చూసారా పాలిచ్చే బర్రెలు, దూడలు, చిన్న దూడలు. అయ్యో ఏమైంది? గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ చెప్పలేదు. నేను అందరితో జై శ్రీరామ్ నేర్పిస్తున్నా. మార్నింగ్ నువ్వు చెప్పు. జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్. చాలా మందికి సండే వచ్చిందంటే ఫుల్ రెస్ట్ అనుకుంటారు, ఫుల్ ఎంజాయ్ అనుకుంటారు. కానీ ఆడవాళ్ళకి మాత్రం ఏ రోజు వచ్చినా మాత్రం ఇంట్లో డైలీ వర్క్ రొటీన్ చేసేయాలి ఉంటుంది కదా. సో మా విన్నాని జున్ను అయితే ఇప్పుడు బయటకు ఆటలాడుతున్నాను. మళ్ళీ వీడియో తీస్తూ పాల ప్యాకెట్లు బండిలో పెట్టేసి నేను మళ్ళీ పైకి వచ్చేసాను. బండిల్ని పాల ప్యాకెట్ పెట్టి మర్చిపోయాను. ప్రజెంట్ అయితే వెళ్తున్నాను. ఇప్పుడు నేను కనిపించట్లేదు. నా వెనకాల చూడు ఎలా ఉన్నాడు. మెల్లి కనిపిస్తున్నాను నేను కూడా. చూసారు కదా, ఇది మామూలు టైంలో అయితే గ్రీన్ కనబడతాయి. అదే మన ఇప్పుడేమో డస్ట్ పట్టి ఉన్నాయి చెట్లన్నీ. జున్ను విన్ను నాలో వచ్చేసి బిల్డింగ్ మీదకి వచ్చారు. మార్నింగ్ ఒకరు ఆరెంజ్ ఒకరు ఎల్లో వేసుకున్నారు, డాన్సులు చేస్తున్నారు. ఇక్కడ జున్ను విన్నులు ఆడుతున్నారు. మార్నింగ్ జున్ను విన్నుతో ఆట ఆడుకొని ప్రజెంట్ కిందికి వచ్చాము. మళ్ళీ ఇక్కడ వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను. ఇవాళ సండే కదా, కొన్ని ఎక్కువ వీడియోస్ ఎడిట్ చేద్దాం అని చెప్పి. ఎట్లాగో జున్ను విన్ను స్కూల్ లేదు. మళ్ళీ జున్ను విన్నులు కారు పట్టుకుని పైకి పోతాడు ఉడుతున్నారు. ఎక్కుతున్నావా పైకి? నువ్వు పైకి వెళ్తున్నావు, పైన ఆడుకుంటున్నావు. మళ్ళీ సైకిల్ అయిపోయింది, ఇప్పుడు కార్ పట్టుకొని పోతారు పైకి. సరే ఇవాళ మార్నింగ్ అంతా కూడా సైకిల్ కార్ రేసులు అయితే వస్తున్నాయి. జున్ను విన్ల కార్ రేసులు ఆట. ఇటు వస్తే సూర్యరశ్మి మీద కనిపిస్తున్నాం, అటు వస్తే కనిపించట్లేదు. మేమైతే నేను అప్పాలు తింటూ టీ తాగుతున్నా. విన్ను నాన్న వచ్చేసి ఆమె తింటున్నాడు. తిను నేను తినన్నా. మరి గుంజుకుని అన్నాక కాడు అన్నాక గుంజుకొని నాకు ఇస్తాను. విన్నానన్న తింటాను వద్దా. ఇక్కడ విన్ను నాని అమ్మ అన్న తినిపిస్తే తింటున్నాడు. జున్ను అని కార్లతో ఆడుకుంటూ నేను వీడియో ఎడిట్ చేస్తున్నాను. నేను వీడియో ఎడిట్ చేస్తూ నాకేంటంటే అట్లా నిద్ర వస్తుంది అనమాట. సో 1 గంట సేపు పడుకొని మళ్ళీ వచ్చి వీడియో స్టార్ట్ చేద్దాం. నేను ఒక 15 నిమిషాలు పడుకున్నాను. ప్రజెంట్ అయితే మనకు టిఫిన్ వచ్చేసింది, పూరి విత్ శనగపిండి కర్రీ. వీళ్ళు కూడా ఏమో చేస్తున్నారు ఇక్కడ. నాని వస్తుందా? నేను పూరి తింటున్నా. నువ్వు పూరి తిన్నావా? నేను తింటా. ఏం చేసి వచ్చినావు? తాము చేసి వచ్చినావా నువ్వా? గుడ్ బాయ్. జున్ను కూడా చేసి వచ్చిండా? సో ఇవాళ ఓకే బాటు పచ్చి ఉందా? పాయింటా? ఇవాళ అమ్మ బర్త్డేనా? అమ్మ బర్త్డే అయితే మీరు కొత్త బట్టలు వేసుకుంటారా? ఝాన్సీ బర్త్డేనా?
ఇవాళ ఎవరి బర్త్డే? ఝాన్సీ బర్త్డేనా? అమ్మ బర్త్డే. ఓకే, 2 వేసుకున్నాం లోపల బయట. ఎవరు బర్త్డే వాళ్ళ? జున్ను ఝాన్సీ ఎవరు? అమ్మ బర్త్డే. ఝాన్సీ ఎవరు? ఝాన్సీ బర్త్డేనా? ఓకే, చెప్పినావా మరి విషయం? చెప్పినావా అమ్మకి? అదే చెప్పినావా విషయం? చెప్పినావా? అవును, ఝాన్సీ బర్త్డేనే. విషయం చెప్పినావా? అమ్మ బర్త్డే అనాలే. ఎవరు బర్త్డే మరి? ఝాన్సీ బర్త్డేనా? February 4, 2024. ఓకే, ఇవాళ అమ్మ బర్త్డే. సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు చెప్పు. వీఆర్ టేకింగ్ చాక్లెట్ తింటున్నాం మేము. చాక్లెట్ తీసుకుంటున్నాము. ఏంది? డైరీ మిల్క్ చాక్లెట్ కదా. నువ్వు తిన్నావు జున్ను? విన్నాను ఎక్కడ పోయిండు. నేను ఇక్కడ బజ్జుకొని ఉన్నాను. మా జున్నాను చేంజ్ చేస్తున్నాడు చూసారా. సో నేను పడుకున్నాను, జున్నాని విన్నాను, ఇద్దరు వచ్చి పడుకున్నారు ఇక్కడ. సో బయటకు వెళ్దాం అన్నారు. అట్లా నిద్రపోయారనమాట. ప్రజెంట్ అయితే అన్నం తిందాం మనం. చలో అమ్మ అన్నం ఇవాళ బగారా వండారు. పెరుగు, ఉల్లిగడ్డ, టమాటా కర్రీ, గడకనాయి, ఇదేంటి శనగపెట్టి. మధ్యాహ్నం 2:36 మొత్తం కూడా ఎండతో ఉంది. బయటకు వెళ్తున్నాను అనమాట. మన ల్యాండ్ దగ్గరికి వెళ్తున్నాను. ప్రజెంట్ గా ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ చూపెట్టుకొని వస్తాను. ప్రజెంట్ 1 hour ల్యాండ్ నుంచి వెళ్ళి ప్రజెంట్ ఇంటికి వెళ్తున్నాము. ఇంట్లో బర్త్డే ఉంది కదా. బర్త్డేకి మా జున్ను నాని విన్ను వచ్చేసి కేకులు అడుగుతున్నారు. బర్త్డే వాళ్ళది కాదు కానీ మా ఝాన్సీ బర్త్డే కానీ జున్ను నాని విన్ను కానీ కేకులు అడుగుతున్నారు కనుక సో కేక్ తీసుకొని పోదాం అని చెప్పేసి ఇటైతే వచ్చాను మంకమొత్త రోడ్ లో. మనకి ప్రజెంట్ అయితే మనకి మంకమొత్త ముకరంపురం నుంచి వెళ్ళి గీతా భవన్ రోడ్ లో వెళ్తున్నాము. మా ముందర జాతీయ జెండా కనిపిస్తుంది చూసారా. గీతా భవన్ సర్కిల్ వచ్చింది. ఇవాళ వాటర్ పోస్తలేవు చూసారా. ఇందిరమ్మ బొమ్మ మీద వాటర్ అయితే పోస్తలేవు. నిన్న మొన్న అయితే వాటర్ పోసినాయి. ఎప్పుడు ఆన్ చేస్తారో ఎప్పుడు బంద్ చేస్తారో ఎవరు వాళ్ళకే తెలిసింది. ప్రజెంట్ వర్డ్స్ బస్ స్టాండ్ రోడ్ వెళ్తున్నాను. మళ్ళీ మొత్తం వాతావరణం అంతా కూడా ఎండాకాలం లెక్క అయిపోయింది అనమాట. ఇప్పుడే జస్ట్ చలికాలం మొత్తం శివరాత్రి వచ్చాక చలి పోవాలి కానీ ఇప్పుడే వేడి టెంపరేచర్స్ కాదు. ఇప్పుడు 32 degrees ఉంది ప్రజెంట్ సాయంత్రం పూట కూడా. ప్రజెంట్ అయితే మనం మళ్ళీ మల్టీప్లెక్స్ దగ్గరకు వచ్చాము. మల్టీప్లెక్స్ టువర్డ్స్ కలెక్టరేట్ రోడ్ కి అయితే రన్ అవుతున్నాము. మల్టీప్లెక్స్ చూసారు కదా. ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది. ఇవాళ సండే కదా. అమ్మయ్య ఇవాళ ట్రాఫిక్ ఫ్రీ ఉంది. ఈజీగా పోవచ్చు. ఇక్కడైతే స్వీట్ థింగ్స్ అని ఉంది కదా. ఇందులోకి వెళ్ళి కేక్ తీసుకుందామని వచ్చిన అనమాట. ఇది మనకి ప్రతిమ మల్టీప్లెక్స్ దగ్గర నుంచి వెళ్ళి మన కార్ అయితే అక్కడ పార్క్ చేశాను. ఇక్కడ నుంచి వెళ్ళి మన స్వీట్ థింగ్ షాప్ లోకి అయితే వెళ్తున్నాను. ప్రజెంట్ నేను జున్ను బర్త్డే అప్పుడు ఈ షాప్ లోకి వచ్చాము అనమాట. సో అప్పుడైతే ఫుల్ బిజీ అందరు కేకులు ఫుల్ బిజీ ఉండే. ఇప్పుడు మాత్రం తక్కువ మంది ఉన్నారు, ఎవరు లేరు. సాయంత్రం 6 గంటలకు కేక్ ఆర్డర్ ఇచ్చాము. ఎగ్లెస్ కేక్ కావాలి. మనం ఏంటంటే ఎగ్ తినాం, నాన్ వెజ్ తినాం కనుక ఓన్లీ ఎగ్లెస్ కేక్ ఇచ్చాము అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ 2 గంటల తర్వాత రావాలి. ఇడికే వచ్చి కేక్ కలెక్ట్ చేసుకుని వెళ్దాం. ప్రస్తుతం ఇక్కడ ఏం సినిమా నడుస్తున్నాయి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అని చెప్పేసి ఒకటైతే బ్యానర్ కనిపిస్తుంది. ఇంకే సినిమా నడుస్తున్నాయి తెలియదు మనకి. నేనైతే కార్ దగ్గరికి వెళ్తున్నా మళ్ళీ. సో నాకు ఈ రోజు ఒక విషయం తెలిసింది. ఏంటంటే మనం కేకులు తీసుకొచ్చి ఎగ్లెస్ కేక్ అంటే మాత్రం నమ్మకండి. ఎందుకంటే షాప్ లో వాళ్ళు ఎగ్ తో తయారైన కేక్ కూడా ఎగ్లెస్ కేక్ అని చెప్పేసి అయితే అమ్ముతున్నారు. ఇవాళ అనిపించింది నాకైతే. ఫస్ట్ మరి దేవుని దగ్గర పెట్టచ్చా అంటే మళ్ళీ కొత్తగా ఆర్డర్ తీసుకోమని చెప్పారు. సో కారణం అదే. డోంట్ బిలీవ్ ఎగ్లెస్ కేక్ అని బట్టి నమ్మి దేవుని దగ్గర పెట్టడము లేకపోతే అట్లాంటి చేయకండి. పాపం జరుగుతుంది మరి. ఎందుకంటే ఎగ్ తీసుకపోయి దేవుని నాన్ వెజ్ పెడితే ఎట్లుంటది? కరెక్ట్ కాదు కదా అది. ప్రజెంట్ అయితే నేను ఆర్డర్ ఇచ్చిన మళ్ళీ ఇంటికి వెళ్తాను. ఇప్పుడు సాయంత్రం 6:06 కూడా ఇంకా కూడా చీకటి కాలే కదా. చలికాలం అంత పోయింది. ఎండాకాలం లెక్క ఎండ వెళ్తున్నది. చూసిలా ఎంత వెళ్తుందా. అమ్మ ఇక్కడ కూర్చున్నారు. అమ్మ వాకింగ్ వచ్చి ఇక్కడ కూర్చుందట. అయితే కేక్ చెప్పినాయి. ఇప్పుడు పోయి కేక్ కడిగేద్దాం. మా జున్నుకి చెప్పిన మా అమ్మకి ఎప్పుడు డైరెక్ట్ పోయినా షాప్కి వెళ్ళిన కేక్ చెప్పొచ్చిన. జై శ్రీరామ్ చెప్పు. మళ్ళా జై శ్రీరామ్. నేను అందరికి జై శ్రీరామ్ నేర్పిస్తాను. ప్రజెంట్ అయితే ఇంటికి వచ్చిన. మా విన్ను బర్త్డే జున్ను బర్త్డే లెక్క వీళ్ళు రెడీ అయి ఉన్నారు. ఇది చూసిలా విన్నేడి ఏంటిది బయట. నేను పెద్దగా ఉన్నానట. నువ్వు పెట్టరా నీకు అది? ఎందుకు పెట్టరాదు? నువ్వు ఎందుకు పెట్టరా? నీకు కాదు, నీకు ఎందుకు పెట్టరాదు? నాన్న పెడతారు కరెక్ట్ గా, నీకు ఎందుకు పెట్టరాదు? నేనా? నువ్వు పెట్టావా? నువ్వు పెట్టరాదా? నువ్వు చిన్నగా ఉన్నావా? విన్ను నాన్న చిన్నగా ఉన్నాడట. స్టాండ్ పెట్టరాదట. నేను పెద్దగా ఉన్నానట. నాన్న పెడతాడట. ఇట్లా చెప్తాడు. ఇవన్నీ ఎట్లా వెళ్తే చిన్నగా ఉన్న వాళ్ళు పెట్టరాదట, పెద్దగా ఉన్న వాళ్ళు పెట్టదట. అబ్బా పెద్దగా పెట్టు. నువ్వు పెట్టిగా. అమ్మయ్యా పెడతానట. మా కార్తీక్ నాన్న పెడతాను. స్టూడియో సెటప్ చేసినప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్. ఏమైందట? నువ్వు చిన్నగా ఉన్నావా?
నువ్వు చిన్న ఉంటే పెట్టేస్తలేదా? అయ్యో విను నాన్న చిన్న ఉన్నాడట పెట్టేస్తలేదట, పెద్దగా ఉన్నాడట నేను పెట్టేస్తాడట. ఓకే బ్యాక్గ్రౌండ్ సెటప్ చేస్తున్నా జున్ను విన్ను నేను జున్ను పెట్టాలా? జున్ను పెడతా జున్ను విన్ను కలిసి ఇస్తున్నాను, ఇద్దరు పెడుతున్నాను. క్రాసింగ్ పెట్టలే కదా, ఇది పెట్టిన తర్వాత పెట్టేస్తుంది క్లియర్ కదా. అదే పెడతాం ఎట్లా పెడుతున్నా చూసారా? సెటప్ జున్ను విన్ను హ్యాపీ చేస్తున్నారు ఇలా. నాన్న పెట్టు నాన్న పెట్టు అది పెట్టు, చూసారా మా విన్ను ఎట్లా మాట్లాడుతున్నా? ఇది పెట్టు అది పెట్టు ఇది పెట్టు అది పెట్టు అని, ఇది పెట్టు అది పెట్టు అని చెప్పేసి ఇది చూస్తారా? చూసారు కదా కంప్లీట్ మన గ్రీన్ స్క్రీన్ సెటప్ అయితే జరిగింది. ప్రజెంట్ అయితే నేను వైట్ స్క్రీన్ వేయాల్సింది గ్రీన్ స్క్రీన్ వేసాను. ఇది కూడా ఒక ప్రయోగం చేద్దామని చెప్పేసి. అమ్మ వచ్చిందా గ్రీన్ స్క్రీన్ ఎట్లా? గ్రీనరీ పెట్టి వీడియో చేసి ఎట్లాంటి ఎడిటింగ్ ఎఫెక్ట్లు పెట్టచ్చా లేదని చెప్పేసి ప్రయోగం అయితే చేస్తున్నాను. ప్రజెంట్ ఈ లైట్ వేసాను, లైట్ వేస్తే దాని మీద షాడో ఇట్లా పడుతుంది, ఇంకా ఇట్లా వర్కౌట్ కాదు. ఇంకా అపోజిట్ లో మన లైట్ పెట్టాలన్నమాట. మన రింగ్ లైట్ ఉంది కదా, రింగ్ లైట్ పెట్టి చూద్దాం. సాయంత్రం 7:30 నా జున్ను వెరీ జున్ను నేను గోయింగ్ టు డ్రింక్ ద కేక్ ఆర్డర్ ఇచ్చాము. ఆల్రెడీ 1 గంట అవుతుంది, 7:30 రమ్మన్నారు. మళ్ళీ ఇప్పుడు బండి పెట్టుకుని అయితే వెళ్తున్నాము. కేక్ ఆర్డర్ ఇచ్చిన 2 గంటలకి మళ్ళీ వచ్చాను. చూసారా అప్పుడు లైట్లు లేవు ప్రతిమకు, లైట్లు వచ్చినాయి మొత్తం కూడా. ఇల్లు కూడా బిజీ అయిపోయింది లోపల. జున్ను నేను వచ్చాము, రోహిత్ కూడా వచ్చింది అనమాట. లోపలికి వెళ్తే మనం ఆర్డర్ తీసుకొని వెళ్తాం. మళ్ళీ మన కేక్ షాప్కి అయితే మళ్ళీ వచ్చాము. మన కేక్ ఇక్కడ లేదట, లోపల తీసుకెళ్తాం. జున్ను కేక్ షాప్కి వచ్చింది. వీటితోనే నేమ్స్ రాస్తారనమాట. హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ 1 బాగుందా, కేక్ 2 బాగుందా, కేక్ 3 బాగుందా, కేక్ 4 బాగుందా, కింద కేకులు బాగున్నాయి. హ్యాపీ బర్త్డే ఝాన్సీ. జున్నాని కేక్ తీసుకొని పోతున్నాను అనమాట. కేక్ షాప్లోకి వెళ్ళి అందరూ బిజీగా ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్తున్నాం కేక్ తీసుకొని. చలో జున్ను కమ్. ఫుల్ బిజీ ఉంది అంతా, ఇదంతా కేక్ షాప్ లో కూడా. మేము బండి పెట్టినాము, ఇక్కడ పెట్టాము. అప్పుడేమో కార్లో వచ్చాము, ఇప్పుడేమో బండి మీద వచ్చాము. హాయ్ అందరికి. ఇక్కడ కూడా జై శ్రీరామ్ పప్పి, జై శ్రీరామ్. ఓకే ఝాన్సీ కూడా రెడీ వచ్చింది. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ సెటప్ పెట్టుకున్నాము. మనతో పాటు ఇంకా అందరు వీళ్ళైతే వచ్చినారు. మన కేక్ కట్ చేయబోతున్నాం. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నారు, విను ఉన్నాడు, బబ్బు, రోహిత్ ఉన్నారు ఇక్కడ. చలో రండి కేక్ కట్ చేసుకుందాం మనం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఎవరికో ఇక్కడ చెప్పండి. చలో అక్క కూడా హ్యాపీ బర్త్డే చెప్పేసింది. నా స్వాతి ఇలాగా అయితే బర్త్డే విషెస్ అయితే అవుతున్నాయి. ప్రజెంట్ మనం గోయింగ్ టు కట్ ద కేక్ నౌ. చలో నౌ వి ఆర్ ఓపెనింగ్ ద కేక్. పప్పి ఇస్ గోయింగ్ టు ఓపెన్ ద కేక్ నౌ. మరి ఎవరు గోయింగ్ టు పప్పే కదా, పప్పే ఓపెన్ చేసింది కదా. అందరూ చూస్తున్నారు ఇక్కడ వెయిటింగ్. చూసారా, దిస్ ఇస్ ద హ్యాపీ బర్త్డే పూసాల ఝాన్సీ. సో ప్రస్తుతం అయితే కేక్ కటింగ్ చేస్తున్నారు. అందరు ఎవరు చూసారు కదా, అందరూ కేక్ కట్ అయిపోయిందా? ఎవరైనా కేక్ ఇస్తే తింటారు. మా విన్ను మాత్రం కేకులు తినడు, ఏం తినడు. చూసారా, ఇంతమంది తింటా అంటే కూడా మేము కూడా తింటున్నాం. బట్ విన్ను మాత్రం కేకులు తినట్లేదు. సో ఫైనల్లీ బర్త్డే కంప్లీటెడ్. కేక్ కూడా ఖతం అయిపోయింది. బాగా స్వీట్ ఏమి ఉండదు కేక్, నార్మల్ స్వీటే ఉంటుంది. బట్ కూల్ కేక్ ఉంటుంది కనుక. సో ఇక్కడ మా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ మా విన్నానికి తినిపించే ప్రయత్నం చేస్తున్నారు. పప్పు చిక్కులు విన్నానికి కొంచెం పెట్టారు. రాత్రి 11:21 మనకి చూసారు కదా మంచిర్యాల చౌరస్తాలో. సండే రోజు అయింది కదా, మొత్తం కూడా పబ్లిక్ ఎవరు లేకుండా సైలెంట్గా ఉంది. ప్రజెంట్ లక్షేట్పేట రోడ్లో నేను ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ వర్క్ మీద బయటకు వచ్చాను. మా స్వాతి వాళ్ళ ఇంటి దగ్గర రెస్ట్ చేశాను, ఇంటికి వెళ్తున్నాను. నైట్ రోడ్ ఎంత మంచిగా అనిపిస్తుంది చూసారా, లైటింగ్స్ లో మంచిగా కనిపిస్తుంది.